ప్రస్తుతం భారతదేశం వ్యాప్తంగా మన తెలుగుడి గురించి ఒక్కటే చర్చ జరుగుతుంది. జాతీయ మీడియా నుంచి లోకల్ మీడియా వరకు కవరేజ్. ఇండియాలోనే అత్యంత ఖరీదైన పెళ్లి అంటే ముందుగా గుర్తొచ్చేది ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ పెళ్లి. కానీ ఈ పెళ్లిని గుర్తు చేసేలా జరిగిన ఓ మ్యారేజ్ సెలబ్రేషన్ తెలుగు రాష్ట్రాలకు చెందిన మంతెన కుటుంబం నిర్వహించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ పెళ్లి వేడుకకు ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనయుడు ట్రంప్ జూనియర్, హాలీవుడ్ సెలబ్రిటీలు జెన్నిఫర్ లోపెజ్, జస్టిన్ బీబర్, బాలీవుడ్ సెలబ్రిటీలు రణ్వీర్ సింగ్, జాన్వీ కపూర్, కరణ్ జోహర్, హృతిక్ రోషన్, నోరా ఫతేహి, జాక్వెలైన్ ఫర్మెండియా, దియా మీర్జా, మాధురి దీక్షిత్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వంటి వారు హాజరయ్యారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ పెళ్లి మన తెలుగింటి ఆడబిడ్డది కావటం విశేషం. అమెరికాలో స్థిరపడిన ప్రముఖ వ్యాపారవేత్త రామరాజు మంతెన కూతురు నేత్ర మంతెన పెళ్లిని రాజస్థాన్లోని ఉదయ్పూర్ రాజ్భవన్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ పెళ్లికి 40 దేశాల నుంచి 126 మంది అతిథులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. అందుకే నేత్ర మంతెన వంశీ గదిరాజుల హై ప్రొఫైల్ పెళ్లి టాక్ ఆఫ్ ది కంట్రీగా మారింది. దీంతో ఎవరి రామరాజు మంతెన అంటూ నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. రామరాజు మంతెన పశ్చిమ గోదావరి జిల్లా జువ్వలపాలెంలో పుట్టారు. విజయవాడలో చదువుకున్నారు. జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 1980లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన రామరాజు యూనివర్సిటీ ఆఫ్ మెరీలాండ్లో క్లినికల్ ఫార్మా పూర్తి చేశారు. కొంతకాలం వివిధ ఫార్మా సంస్థలో పనిచేసి సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించారు. ఫ్లోరిడాలోని P4 హెల్త్ కేర్లో సీఈఓగా కెరీర్ మొదలుపెట్టారు. తర్వాత ICORE హెల్త్ కేర్ను స్థాపించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు అమెరికా ఫార్మా రంగాన్ని ఏలుతున్నారు. రామరాజు మంతెన ప్రస్తుతం ఇంజనీర్స్ ఫార్మాస్యూటికల్స్ కి సీఈఓగా చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. అలాగే ఫార్మా మెడికల్ రంగానికి చెందిన ఐకోర్ హెల్త్ కేర్, ఆంకోస్క్రిప్ట్ గ్లోబల్ సంస్థకు యజమానిగా కొనసాగుతున్నారు. ఇక కేవలం అమెరికాలోనే కాదు, భారత్, స్విట్జర్లాండ్లో కూడా రామరాజు ఫార్మా వ్యాపారం కొనసాగుతుంది. ఫార్మా రంగంతో పాటు మరికొన్ని వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు. రామరాజు భార్య పద్మజ మంతెన, కూతురు నేత్ర మంతెన పేరిట కూడా కోట్లాది ఆస్తులు ఉన్నాయి. ఈ కుటుంబం అమెరికాలోనే రిచెస్ట్ ఫ్యామిలీస్లో ఒకటిగా గుర్తింపు పొందుతుంది. ఆయన ఆస్తి దాదాపు 167 కోట్ల రూపాయలు. ఇక 2023లో ఆయన ఫ్లోరిడాలో 400 కోట్లు విలువైన విశాలవంతమైన ఆస్తిని కొనుగోలు చేసినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. విదేశాల్లో స్థిరపడిన కోట్లు సంపాదిస్తున్న తన మూలాలను మాత్రం మర్చిపోలేదు రామరాజు మంతెన. ఇక వీలు చిక్కినప్పుడల్లా స్వరాష్ట్రం ఏపీకి వస్తుంటారు. ఆయన మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు ఏకైక కుమార్తె పద్మజను పెళ్లి చేసుకున్నారు. రామరాజు పద్మజ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. రామరాజు మంతెన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం 2017లో తిరుమల వచ్చారు. ఇక ఆ సమయంలో స్వామివారికి సహస్రనామ కాసుల హారాన్ని బహుకరించారు. 28 కేజీల బరువైన ఈ బంగారు నెక్లెస్ను శ్రీవానికి పేరుతో రాసి ఉన్న 1008 బంగారు నాణేలతో తయారు చేశారు. అప్పుడు ఆయన పేరు మారుమోగింది. మళ్ళీ ఇప్పుడు కుమార్తె గ్రాండ్ పెళ్లితో మరోసారి రామరాజు పేరు హాట్ టాపిక్ అయింది.